ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల. ఈమె పరిచయం డాక్టర్ వెంకటాచాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటి సార్ విశేషాలు? నిన్ననో మొన్ననో మనం వీడియో చేసినట్టున్నాం కదా. మొన్న చేశాము. ఓకే. ఆ, కానీ ఏంటంటే బెంగాల్ మనం బెంగాల్ వదిలేద్దాం అనుకున్నా, అది మనల్ని వదలట్లేదు సార్ టాపిక్. ఓకే. ఓకే. అట్లా కాదు. ఉమ్, ఎలక్షన్స్ అయిపోయాయి అని చెప్పి ఒక ఆనందం అయితే, ఉమ్, కాగానే రిజల్ట్స్ ఏమవుతుందో అని భయం పట్టుకుంది. ఉమ్. రిజల్ట్స్ లో కూడా మా బీజేపీకి పాజిటివ్ వచ్చేటప్పటికి అమ్మాయి అనుకుంటే, మమతా బెనర్జీ గారు ఏమిటంటే, మిమ్మల్ని ఇంత ఈజీగా నేను ఎక్కడ వదులుతాను అని చెప్పి ఇప్పుడు ఆమె ఏంటంటే నేను రిజైన్ చేయను అని చెప్పి కూర్చుంది. మొన్న అదే చెప్పాను కదా సార్. మొన్న మీకు నేను చెప్పింది అందుకే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పాను. సరే మాట్లాడతాలేండి, మీరు చెప్పండి కానివ్వండి. ఆ ఉమ్, అయితే ఇప్పుడు ఆమె రిజైన్ చేయను అని చెప్తోంది. ఉమ్. ఓకే. తెలుసండి. ఫస్ట్ ఆమె ఎందుకు చేయనంటోంది అనేది మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మీరే మొదలు పెట్టారు, మీరే చెప్పండి శాస్త్రి గారు. ఓకే. నా అంటే నేను చదివిన దాన్ని బట్టి, నాకు అవగాహన ఉన్నదాన్ని బట్టి నేనేమనుకుంటున్నానంటే, ఇదంతా పెద్ద గేమ్ ప్లాను లో భాగమే అని అనిపిస్తోంది. ఎందుకు అనంటే, ఉమ్, ఉమ్, ఒకటేంటంటే ఇప్పుడు ఆమె చేయను అని అన్నది అంటే ఆమె ఒక్కతి నిర్ణయమే అయి ఉండదు. ఆమె ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరి ఆ ఇండి కూటమిని అందరినీ పట్టుకొని ఉంటుంది. వాళ్ళందరూ అంటే ఏంటంటే మరి కేజ్రీవాల్ ఏం పాపం చేశాడు ఆయనకంటే? కేజ్రీవాల్ కూడా ఉన్నాడు. కేజ్రీవాల్ కూడా ఉన్నాడు. ఓకే. కేజ్రీవాల్ కూడా ఉన్నాడు. ఉమ్, ఉమ్, అంటే ఉమ్, ఇప్పుడు ఏంటంటే కేజ్రీవాల్‌కి ఏమి పోస్ట్ లేదు. అక్కడ ఏమీ లేదు. ఉమ్. అందుకని లాస్ట్‌లో వస్తాడు కేజ్రీవాల్. హ్మ్. 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 మరమరాలు చిన్న లాస్ట్‌లో ఉంటాయి చూసారా? ఆ ఉంటాయి. టైప్‌లో హ్మ్. అన్నమాట. అదే. అదే. హ్మ్. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు ఇట్లా ఊరినే రిజైన్ చేసేస్తే కాదు. మనమంతా దీన్ని పెద్ద గలబా చేద్దాము" అని చెప్పి అఖిలేష్ యాదవ్ బయలుదేరాడు కలకట్టాకి. ఓకే. అఖిలేష్ యాదవ్ బయలుదేరాడు. హ్మ్. అయితే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ వచ్చిన తర్వాత వీళ్ళంతా ఏంటంటే రేపు ఆహ్, ఒక పెద్ద జులూస్ తీస్తారనమాట. జులూస్ తీసి హ్మ్. జులూస్‌లో ఏంటంటే ఆహ్, పార్టీ వర్కర్స్‌ని, ఈ బంగ్లాదేశ్ ముస్లిమ్స్‌ని అందరిని బయట రోడ్డు మీదకి రమ్మంటుందనమాట. హ్మ్. ఆఫ్‌కోర్స్ అది ఎంత మటుకు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆర్మీ ఉంది. అది ఎంత హ్మ్. మటుకు సక్సీడ్ అవుతుందో చెప్పలేం కానీ, హ్మ్. ఆమె ఏంటంటే ప్లాన్ అదంతా తీసుకొచ్చి గొడవ చేయిస్తుందనమాట. అందరూ హ్మ్. చేసి గొడవ చేసేయండి అని చెప్తుంది. హ్మ్. గొడవ చేయంగానే ఈ కొన్ని శాతీలు లేస్తాయి. అప్పుడు మళ్ళీ వీళ్ళ మీద ఇప్పుడు ప్రభుత్వం నీది కదా! హ్మ్. మీరు కదా గెలిచింది. మీరు చేయాల్సింది అని చెప్తుందో, లేకపోతే మిలిటరీ ఇక్కడ అసఫలమైంది. ఈ మిలిటరీ ఇట్లాగే మా ఎలక్షన్స్ కూడా చేసింది అని చెప్పి మొత్తం గబ్బు గబ్బు చేస్తుందేమో అని చెప్పి నా ఉద్దేశము. దీనికి హ్మ్. కావాల్సింది ఏంటంటే, హ్మ్. ఇప్పుడు ఈమె ఇట్లా చేయాలి అని ఎందుకు అనుకుంటుందంటే, ఆల్రెడీ బీజేపీ గెలిచేటప్పటికి అటు చైనా కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, హ్మ్. ఈ 3 కూడా ఏంటంటే చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నాయి. హ్మ్. పంజాబ్ బెంగాల్ ఎలక్షన్స్‌ని. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే వాళ్ళ బంగ్లాదేశీలు అక్కడే ఉండాలి. లేతే ఇంకా ఇన్‌ఫిల్ట్రేట్ చేద్దాం వాళ్ళని అని జెప్పి. హ్మ్. సో, హ్మ్. వీళ్ళందరూ ఫండింగ్ ఇస్తారనమాట. హ్మ్. సో, వీళ్ళ ఫండింగ్ అంతా వస్తే వా ఎందుకంటే ఇప్పుడు ఆడు ముజీబుల్ రెహమాన్ ఉన్నాడు గదా! హ్మ్. 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 బంగ్లాదేశ్ వాడు. హ్మ్. హ్మ్. వాడప్పుడే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ వచ్చింది వాడికప్పుడు. సో, ఇండియాని ఇప్పుడు ఇరగదీద్దాం అనంటే ఫండింగ్ రాకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. సో, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి. అంటే ఏం చేస్తారని మీ ఉద్దేశము? విడగొడదామని చెప్పి ఇండియాని. ఎట్లా? ఏం లేదు సార్, చికెన్ నెక్ బాగా నొక్కుతారక్కడ. హా గొడవలు చేసి సిలిగురి కారిడార్‌ని. ఇప్పుడు బంగ్లాదేశ్ అటువంటి గొడవలు చేస్తే ఇండియా విల్ బి క్వైట్ అంటారా? కామ్‌గా ఉంటదా? ఉన్ కామ్‌గా ఉంటుందని నేననను. గొడవలు మొదలైతే ఇంకప్పుడు గొడవ ఎటైనా దారి తీయొచ్చు. గొడవలు చేసి ఇప్పుడేంటంటే శాంతిగా ఉంది గదా! ఆ శాంతిని చెడగొడదాం అని జెప్పి.
అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ సపోర్టింగ్ మమతానా? ఎస్. ఓకే, సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు అంటున్నారు. కానీ ఎలక్షన్స్ అయిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అవును, మమతా అప్పుడు వచ్చాడు. బెనర్జీ ఉండండి, మీరు మీ అవకాశం తీసుకున్నారు, నేను ప్రశ్న అడగాలి కదా మిమ్మల్ని. ఒక్క నిమిషం. ఉమ్. అయితే రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి? మమతా బెనర్జీ టీం టీఎంసీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కొట్టారు. ఉమ్, ఎవరైతే కాంగ్రెస్ ఓటేస్తున్నారో వాళ్ళ ఇళ్ళకి నీళ్ల కనెక్షన్ కట్ చేశారు ఉమ్, అని రాహుల్ గాంధీ ప్రత్యక్షమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మమతాని ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాడు? అంటే అతను పచ్చి అబద్ధాల కోరు అని అర్థమైంది. అది ఇప్పుడే ఉంది, ఆ, ఎప్పటి నుంచో అదే కదా. అంటే ప్రజలు తెలుసుకోలేరా? ప్రజలు వాళ్ళకి అది తెలీదా? రాహుల్ గాంధీ ఏమన్నాడో ప్రెస్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, న్యూస్ ఛానల్లో వచ్చింది, ఆయన మాట్లాడింది ప్రత్యక్షంగా ఉంది. అన్నీ ఉన్నాక కూడా ఇప్పుడు మమతాని ఎట్లా సపోర్ట్ చేస్తాడు ఆయన? జస్ట్ ఉమ్, బీజేపీని అపోజ్ చేయాలి కాబట్టి మమతాని సపోర్ట్ చేస్తాడా? అంతే కదా. సపోర్ట్ చేసేది ఉంటే మమతాతో కలిసే పోటీ చేసి ఉండొచ్చు కదా. ఆ, అదొద్దు, ఇప్పుడు మాకు రాజ్యం కావాలి, వస్తే మాకు రాజ్యం కావాలి, పోతే బీజేపీ వాడు పోవాలి. పోవాలి. ఇది ఆయన ఉద్దేశం, అంతేనా మీరు చెప్పేది? ఆయనే కాదు సార్, ఆ ఇండి గఠబంధన్ ఉన్న వాళ్ళందరూ అంతే కదా. ఓకే, ఇప్పుడు మీరు రాజీవ్ గాంధీ సో రాహుల్ గాంధీ సంగతి చెప్పారు, అయిపోయింది. సో రాహుల్ గాంధీ అబద్ధాల కోరు తేలిపోయింది. మీరనేది ఏంటంటే చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి మనకు ముప్పు ఉంది. అవును. ఉం. ఇప్పుడు మమతని ఏం చేయాలంటారు మీరు? మమతని అర్జెంట్ గా ముందు అరెస్ట్ చేయటమో లేకపోతే అది మొన్న నేను చెప్తే మీరు ఏమన్నారు? చాలా ప్లానింగ్ ఉందండి, మాకు చాణక్య నీతి ఉందండి, 29 ఎలక్షన్స్ దాకా ఆగాలండి, లేకపోతే ఆవిడకి మంచి పేరు వచ్చేస్తుందని మీరే చెప్తారు కదా శాస్త్రి గారు. కానీ ఇప్పుడు ఆమె రిజైన్ చేయను అన్న తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే అది ఆమెకేం బెనిఫిట్ కాదా సార్? చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మీకు తెలియని రహస్యాలు కూడా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్వి చాలా కొన్ని రహస్యాలు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, అదేంటంటే ఇప్పుడు జనాలు అనేది ఏంటంటే ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, అవును. అయిపోయింది, ఓడిపోయింది కాబట్టి ఎమ్మెల్యే కూడా కాదు, ఆమె ఇంకా రిజైన్ చేయక తప్పదు, ఇంకే దెర్ ఇస్ నో వే అని అంటున్నారు. ఉమ్, కానీ ఏ ఎమ్మెల్యే కాకుండా ఎక్కడా నిలబడకుండా కూడా ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయిపోయి ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళి నుంచొని గెలిచి 6 నెలల లోపల రావాలి. అవును, అది ఉంది, అవును. సో ఇప్పుడు ఏంటంటే మమత కనుక రిజైన్ చేయకపోతే ఆమెను ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయించాలి. ఎట్లా చేస్తారంటే అది పద్ధతి ఏంటని కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఇలాంటి చోట్ల గవర్నర్ ఈజ్ ద ఆఫీసర్, గవర్నమెంట్. అవును. ఈజ్ ద గవర్నమెంట్ హెడ్. అథారిటీ టు డూ సంథింగ్. అవును. ఇప్పుడు అంటే రెండు గవర్నరు ఆప్షన్స్, రెండు ఆప్షన్స్ ఉంటాయి. గవర్నరు ఇప్పుడు ఎన్టీ రామారావుని బర్తరఫ్ చేశాడు అప్పుడు రామ్లాల్, అవును. అలా ఈమెనే బర్తరఫ్ చేయటమే. అవును. బర్తరఫ్ చేసేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే బర్తరఫ్ చేస్తే కాన్స్టిట్యూషనల్లీ ఇంకొక విషయం వస్తుంది. ఉమ్. అదేంటంటే అసెంబ్లీలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు సీఎం అని. అది బర్తరఫ్ చేయకపోతే సార్, చేసిన చేస్తే తర్వాత లేదు. చేసిన తర్వాతనే, చేసిన తర్వాత చేసిన కూడా తర్వాత ఇంకేం ఉండదు. చేసిన తర్వాత ఆమె కాదు, అసెంబ్లీలోకి ఎట్లా అయినా వెళ్తుంది అయినా అసలు? ఆమె వెళ్తుంది సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు ఓకే, వెళ్తుంది. వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే స్టే వచ్చింది అనుకోండి, బీజేపీ గవర్నమెంట్ రాదు, అప్పుడు ఈమెనే ఇంకా కంటిన్యూ అవుతుంది చీఫ్ మినిస్టర్ కింద. కానీ స్టే ఎట్లా, ఏ బేసిస్ మీద ఇస్తాడు సార్? ఐ ఎట్లా ఐ ఎట్లా డోంట్ నో, ఇస్తాడు? ఐ డోంట్ నో. నేను ఏ బేసిస్ మీద ఇవ్వకూడదు, సుప్రీంకోర్టు వెంటనే ఆమెను బర్తరఫ్కి అదే అంటున్నా. అది ఎందుకంటే చెయ్యాలి. కానీ కానీ ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా దాన్ని మీరు ముందుకు తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పారు, రోడ్ల మీదకి వచ్చి జనాలు గొడవలు చేసి కర్ఫ్యూ పెట్టేశారు అనుకోండి, ఉమ్, కర్ఫ్యూ పెట్టేశారు, మొత్తం కర్ఫ్యూ పెట్టేశారు, దిగ్బంధనం చేశారు అనుకుందాం కాసేపు. ఉమ్. అప్పుడు ఈమె ఇప్పటికీ చీఫ్ మినిస్టరే కాబట్టి కంటిన్యూ అయిపోతుంది ఈ 2 డేస్ నుంచి. ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది? ఎన్ని రోజులన్నా కంటిన్యూ అవుతుంది. మీరు ఆమె తాటకి అని చెప్పాను మీకు. ఆ, ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చేయాలి ఈ తరుణంలో అన్నది ఇంపార్టెంట్ అండి. మోడీకి చేతకాంది నేను చెప్పేది మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను కొన్ని రోజుల క్రితం కూడా చెప్పాను,
మోడీ పిరికివాడు, చెయ్యడు. మీకు తెలియదు, మోడీ షా ఇప్పుడు ఈ సిస్టంలో కుదరదు. ఇప్పుడు వరల్డ్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయింది. 2001 నుంచి 2026కి 25 years గ్యాప్ వచ్చింది. 25 yearsలో 25 years వ్యక్తి 50 years అయ్యాడు. పుట్టిన వాడు 25 yearsకి వచ్చాడు. 50 yearsకి వెళ్ళిన వాడికి వాడు మోడీ మీద, షా మీద ఉన్న పగని పెంచుకుంటూ పోయాడు. 25 yearsకి పుట్టి పెరుగుతున్న వాడిలో పగ నింపారు. ఈ రెండు జరిగినాయి. లేకపోతే ఆమె అంతగా చేయదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆమె గొడవలు చేయందే ఊరుకోదండి. దెర్ విల్ బి సమ్ రకస్. ఇప్పటికన్నా ఉక్కు పాదం పెట్టి వాళ్ళు నలిపేయాలి వీళ్ళని. ఎందుకో చెప్తాను. శ్రీకృష్ణ నీతి తీసుకోండి. శ్రీకృష్ణుడు ఏం చేశాడో చెప్తాను నేను. మీరు జాగ్రత్తగా వినండి శాస్త్రి గారు. శ్రీకృష్ణుని మించిన యోధుడు, యుగ పురుషుడు ఈ కాలంలో లేడు. మీది రామాయణ కాలం కాదు, ఇది మహాభారత కాలం తర్వాతది. ఇది మహాభారత కాలంలోనే కుట్రలు కుతంత్రాలని కృష్ణుడు ఎట్లా ఛేదించాడు చూడండి. ఇప్పుడు 13 ఏళ్ల వనవాసం అయిపోయిందండి. అజ్ఞాతవాసం వనవాసం కలుపుకొని 13 ఏళ్ళు అయిపోయిందండి. పాండవులు తిరిగి అక్కడ హస్తినకి వెళ్ళి మా రాజ్యం మాకు తీసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకుండా రాయబారం పంపించారు శ్రీకృష్ణుడి చేత. ఎందుకు చెప్పండి? చేత కాదు కాబట్టి. వాళ్ళు మేము ధర్మము న్యాయం అని చెప్పి కూర్చున్నారు. కూర్చొని రాయబారం పంపిద్దాము అని చెప్తూ, మా రాజ్యం మాకు ఇవ్వండి, మేము అయిపోయింది వనవాసం అని చెప్పి వీళ్ళు పాండవులు చెప్తూ కృష్ణుడి దగ్గర ఒక మాట చెప్తారు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే 5 ఊళ్ళన్నా ఇవ్వమనండి, మేము 5 ఊళ్ళని పరిపాలించుకుంటామని చెప్పి దిగజారి అడిగారు. అప్పుడు ద్రౌపది రెచ్చిపోయి, నా జుట్లు సంగతి ఏంటి, నేను ఇంతకాలం దాన్ని ఇంత మటుకు దాని కేశ అలంకరణ చేయలేదు నేను, సో నేను ప్రతిజ్ఞ పూనాను, దుశ్శాసనుడి యొక్క ఛాతీలోంచి వచ్చిన రక్తంతోనే నీ తడవాలి తప్పిది ఇంకేం లేదని చెప్పి ఆమె చెప్తుంది. కృష్ణుడికి చెప్తుంది అన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకో కృష్ణ అంటుంది. భీముడు, నా ప్రతిజ్ఞ సంగతి ఏంటి, నేను దుశ్శాసనుడిని ఛాతి చీలుస్తాను, దుర్యోధనుడి తొడలు విరగొడతా అని చెప్పాను, మరి నా సంగతి ఏంటి అంటాడు. ఈ రెండూ గుర్తుపెట్టుకోండి అని చెప్పి కృష్ణుడికి చెప్తే, కృష్ణుడు ఓకే బాస్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏం రాయబారం చేశాడు అన్నా, మీరు ప్లీజ్ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి, కనీసం 5 ఊళ్ళని ఇవ్వండి, ఇవ్వకపోతే మరి అర్జునుడి ప్రతాపం మీకు తెలుసు కదా, మరి ఎందుకు లే చెప్పడం అని రెచ్చగొట్టి గిల్ల కొట్టి చేస్తాడు. ఎందుకు? సో దట్ యుద్ధం రావాలి. యుద్ధం అనివార్యం, లేకపోతే ఈ దుష్టులు చావరు. దుష్టులు చావాలంటే యుద్ధం కావాలి శాస్త్రి గారు. పౌరుషం చచ్చిందా, చేవ చచ్చిందా మన రాజకీయాల్లో వాళ్ళకి? ఒకడి మీద ఒకటి బూతులు మాట్లాడుకుంటారు కానీ చేత కదా. నీ చేతిలో పవర్ ఉంది. ఆ రోజున ఈడీని ఎదిరించినప్పుడే దట్ వాస్ ద ఫైనల్ ఇన్సిడెంట్. ఆమెను వెంటనే అరెస్ట్ చేసి పోతే పోయింది, మాకు అక్కర్లే, బంగ్లాదేశ్ ఎవడన్నా గెలిపించుకోండి, ఈమెను అరెస్ట్ చేసి లోపల పెడేస్తాం ఫస్ట్. ఒక మామూలు మనిషిని ఎట్లా అరెస్ట్ చేస్తావు, నిన్ను కూడా అంతే. యు ఆర్ నాట్ బియాండ్ దట్. ఒకటి లా ఇస్ లా ఫర్ ఎవ్రీవన్ సేమ్. సో ఇప్పుడు రెండోసారి కృష్ణుడు ఏం చేశాడు యుద్ధంలో చూడండి. యుద్ధంలో భీష్మాచార్యుడు చావకపోతుంటే ఏం చేశాడు? అయ్యా ఏంటి గతి అని భీష్ముడిని అడిగారు. భీష్ముడు, నేను సెకండ్ వస్తే నేను యుద్ధం చేయను అని చెప్పాడు. రహస్యం చెప్పేశాడు. అందరూ గబగబా వెళ్ళి శిఖండిని తెచ్చిపెట్టుకున్నారు. భీష్ముడిని లేపేశాడు. సరే పడిపోయాడు ఆయన, అక్కడ పండబెట్టేశారు, అయిపోయింది. ద్రోణాచార్యుడు సంగతి ఏంటి? అశ్వత్థామ పడిపోతే కనుక ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు. అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పి మెల్లగా అని చెప్పేసి దాన్ని నడిపించేసుకున్నారు. అవునా కదా? అవును. ఇప్పుడు కూడా ఇది చల్ కపట్ రెండు కూడా చేశారు. అయిపోయిందా?
అట్లా ఒక్కొక్కరిని కింద పడేసుకుంటూ వెళ్ళారు. కర్ణుణ్ణి నేల మీద ఉన్నప్పుడు లేపేశారు. నేల మీద ఉన్నప్పుడు రథంలో ఉన్నవాడు యుద్ధం చేయకూడదని నియమం. ఉమ్, నియమ ఉల్లంఘన చేశారు, చేసి లేపేశారు. దీనంతా ఈ కురు యుద్ధానికి అంతా పేరేంటో తెలుసా? ధర్మయుద్ధం. 45. ఆ తర్వాత ఇది నా కర్ణుడు చనిపోయాడు కదా అని చెప్పి దుర్యోధనుడు అస్త్ర సన్యాసం చేసి వెళ్ళి నే- చెరువులో నే- దాక్కున్నాడు. అవును. అప్పుడు అక్కడ ఉన్నాడని తెలిసి కృష్ణుడు వచ్చి రెచ్చగొట్టించి పిలిపిస్తాడు బయటికి. ఉమ్, అంటే దాక్కున్న వాడిని పైకి తీసుకొచ్చారు కదా. అవును. ఎందుకు దుర్యోధనుడు దాక్కున్నాడు తెలుసా మీకు? ఉమ్, రాజ్యం ఇవ్వాల్సిన పని లేదు, దుర్యోధనుడే ఇవ్వాలి అధికారంగా. ఉమ్, దుర్యోధనుడు చావాలి, ఏదో ఒకటి అవ్వాలి. దుర్యోధనుడు తనంతట తానుగా రాజ్యం ఇవ్వాలి, లేదా తను చచ్చిపోవాలి. ఉమ్, ఏదీ జరగలేదు కదా. అవును. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఆయన నీళ్ళల్లోంచి లేవ తీసుకొచ్చి యుద్ధం చేయించాడు. అది కూడా తెలుసు దుర్యోధనుడు మానధనుడు అని చెప్పి. అందుకే వీళ్ళందరితో యుద్ధం చేయడు, ఎవరినో ఒకరిని ఎన్నుకో అంటే ఈ పిరికి బందలతో నాకేడి భీముడితోనే యుద్ధం చేస్తా అంటాడు. భీముడు కూడా నాభి కింద కొట్టకూడదని తెలిసి నాభి కింద కొట్టాడు. ఉమ్, ఎందుకంటే మార్గం లేదు. ఇంత ధర్మయుద్ధం నడుస్తుంటే ఇక్కడ కూని ఈమెని అరెస్ట్ చేయకుండా కూర్చుంటారా వీళ్ళు? ఎంత చేత కాని వాళ్ళండి వీళ్ళు. అవును. దీనిలో రాజకీయం లేదు, దానిలో చాణక్య నీతి లేదు, దీనిలో ఏంటంటే వీళ్ళకి చేత కాదు. శాస్త్రి గారు యుద్ధం తప్పదు. శాస్త్రి గారు యుద్ధము చేయవలే, సుస్థిర ఉమ్, రాజ్యం స్థాపించవలే. అవును. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత కూడా దయా జాలి లేకుండా ఆమె గనక గొడవలు చేస్తే లేపాడు. తాటకిని అవును. వధిస్తే కానీ విశ్వామిత్ర యొక్క యజ్ఞం సాగలేదు స్వామి. అవును. అవును. సో మీరు అర్థం చేసుకోండి శాస్త్రి గారు. ఈ రాజకీయాలు ఇప్పుడు రాహుల్ గాంధీ, యాదవ్, తర్వాత ఇంకోడెవడో వచ్చి వీళ్ళ పక్కన చేరినా వీళ్ళు యుద్ధం చెయ్యంది అవ్వదు శాస్త్రి గారు. అవును. ఇప్పటికైనా యుద్ధం చేయొచ్చు. ఆ? ఇప్పటికైనా చేయాలి యుద్ధం. నేను అనేది అది. ఇప్పటికీ చేయలేదు అనుకోండి, బంగ్లాదేశ్ వాడు రెచ్చిపోతాడు. వాడు బంగ్లాదేశ్ నుంచి చైనా వాళ్ళు కూడా కదా. చైనా వాడు పక్కన పడేయండి సార్, చైనా వాడిని పక్కన పడేద్దాం. నాకు చైనాతో భయం లేదు, అస్సలు భయం లేదు. ఉన్న భయం అంతా బంగ్లాదేశ్తోనే. అంటే వాడేదో యుద్ధం చేసి గెలుస్తాడని కాదు, వాడి దగ్గర హిందువులు ఉన్నారు మన వాడు. అవును. అవును. అది చాలా డేంజరస్. వాడు ఏమన్నాడు? వాడు ఇక్కడ ఓడిపోగానే వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్కి అన్యాయం జరిగిపోతుంది ఇంకా. అవును. మీకు అసలు ఆ యొక్క రాజకీయం చూడండి శాస్త్రి గారు. ఈమె రాజకీయం బంగ్లాదేశ్తో కలిసి వెస్ట్ బెంగాల్ని విడగొట్టేద్దామని. మీరు కూడా అది ఒప్పుకున్నారు కదా. సో ఆ పని చేద్దామని. ఎంత దుర్మార్గం చెప్పండి. వెస్ట్ బెంగాల్ కాదు సార్, మీకు మొత్తం మాట ఈస్ట్ అంతాను అన్నమాట. ఇష్టంతా కుదరదులేండి, కానీ వెస్ట్ బెంగాల్ కూడా కుదరదు, నేను చెప్తున్నా మాట వరుసకి. అవును. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఆమెను అర్జెంటుగా బర్తరఫ్ ఎట్లా అంటే ఆమెకి ఇన్సల్టింగ్గా తీసి బయటపడేసేయాలి, ఆమెని పురుగుని తీసినట్టు తీసేయాలి. అవును. అది వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఎంత చాణిక్యులం, మేము బ్రహ్మాండమైన ఆలోచన చేస్తాం. ఆలోచన తర్వాత చేద్దుర్రా బై, ఫస్ట్ లేపేయండి, తర్వాత చూద్దాం. అవును. కృష్ణుడు అవును. చెప్పిన నీతి సార్ ఇది. అవును. అవును. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత శాస్త్రి గారు మళ్ళీ చాణక్య నీతి అంటే ఎట్లా శాస్త్రి గారు? ఇప్పుడు అవును. మీరు చాణక్య నీతిని కామ్గా ఉన్నారు, ఆమె చెయ్యబోయేది నెక్స్ట్ స్టెప్స్ మీరు ఊహించగలరా? ఆమె ఓడిపోయి నష్టమైపోయి భ్రష్ట్ అయిపోయి ఆమె రిజైన్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నా కానీ ఆమె గట్టిగా గర్జిస్తోందంటే ఎందుకో తెలుసా? ఉమ్. వీళ్ళు పిరికి. నేను వెధవలో అన్నందుకు మీరు బాధపడదు శాస్త్రి గారు. నాకు మండేది ఎక్కడంటే కరెక్ట్గా అసలు బ్రాహ్మడు అన్నవాడు ప్రతి వాడికి కోపం వస్తుందండి. ఎందుకంటే ధర్మం నిలవాలి శాస్త్రి గారు. అవును. సామాన్య మానవుడు ఈ రోజున ఇప్పుడు ఏంటి ఏ కాలేజ్ అండి అది? ఆర్జికార్ కాలేజ్ ఏదో ఉంది. ఆర్జీకర్. అందులో ఒక అమ్మాయిని చంపేశారు కదా. సో అవును. వాళ్ళ అమ్మ గెలిచింది కదా. వాళ్ళ తల్లి గెలిచారు కదా. ఇప్పుడు ఆవిడకి అన్యాయం చేసినట్టు కాదా? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళు ఎంతమంది తల్లులు ఎంత బాధపడుతున్నారండి.
ఈరోజు ఆడవాళ్ళు బయటకు వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుని నినాదాలు చేసుకుంటూ బయటికి వెళ్తూ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందాన్ని వీళ్ళు చెరిపేస్తున్నారు. ఇప్పుడు దీని మీద మీరు నిజంగా చెప్పండి శాస్త్రి గారు, ఈమె నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేస్తే మీరేం చేస్తారు? నేను ఆ రోజున ఎప్పుడు ఆమె ఈడీని ఎదిరించినప్పుడే నేను చెప్పాను ఆమెను అరెస్ట్ చేయాలి. రాంగ్ అంటే లేదు, చాణక్య నీతి, ఆమెను అరెస్ట్ చేస్తే ఆమెకి బాగా సింపతి వచ్చి మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తుంది అన్నారు. సరే, ఆమె ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పటికన్నా వెంటనే అరెస్ట్ చేయాలి ఈడీ కేసులో. అవును. ఈడీ అరెస్ట్ చే ఈడీని ఎదిరించినందుకు, ఒక గవర్నమెంట్ సెక్టర్ ఎదిరించినందుకు ఎఫ్ఐఆర్ ఇప్పటికన్నా ఫైల్ చేసి ఆమెని ఖచ్చితంగా లోపల తొయ్యాలి. ఇప్పుడు నా అనుమానం మీరు చెప్పినట్టు ఇంక అదే చేస్తాడేమో మోడీ అయితే ఇంక. మీకు ఆమెను బయట ఉంటే విధ్వంసం సృష్టిస్తుంది, ఇది అవును. గుర్తుపెట్టుకోండి. అవును. ఆమె తాటకి శాస్త్రి గారు, అవును. తాటకి తన దోవలో వచ్చిన మనుషులందరినీ పిక్క దీన్ని పారేసింది. అవును. అవును. ఇప్పుడు ఇప్పుడు ఈమె కూడా అంతే. ఆమెకి మనుషులతో పని లేదు. ఆమెకు కావాల్సింది తను ఆ దేశానికి రాజాధినేతని అనుకుంటోందమ్మ. అవును. అవును. శాస్త్రి గారు ఇది బాగా గుర్తుపెట్టి, ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇది విన్నపం. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆమె అనుయాయులందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ పెట్టేసి గబగబా అరెస్ట్ చేసి లోపల పెట్టి వీళ్ళు చీఫ్ మినిస్టర్ సెలెక్ట్ చేసి పెట్టేసి సుస్థిరమైన రాజ్యం స్థాపించాలి. అవును. అవును. ఎక్కడ ఎవడైతే గల్లీలోకి వచ్చి గొడవ చేస్తున్నారో వాడిని షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఐ డోంట్ అవును. మైండ్ ఈవెన్ 1 lakh పీపుల్ డై ఆన్ ద రోడ్, కాల్చి పారేసేయాలంటున్నాను నేను. ఎంటైర్ ఇండియా షుడ్ నో దట్ దిస్ ఈజ్ వన్ నేషన్, వన్ పీపుల్. వాడు కశ్మీర్ ఫైల్స్ లోనే ఏదో అంటాడు, ఏక్ ప్రధాన్ ఏక్ విధాన్ ఏక్ ఏదో అంటాడు. అవన్నీ ఆ సినిమా డైలాగులు కాదు, ప్రస్తుతం అవును. ఇది. షూర్ సార్. ఈ మీరు మన నెహ్రూ జనాలకి. గీహ్రూ గాంధీ చేసిన అరాచకాలతోనే చచ్చి కూర్చును. అవును. అవును. ఇప్పుడు ఇదొకట. ఇప్పటికన్నా వీళ్ళు మాట, 20 రాజ్యాలు, 20 స్టేట్స్ ఆర్ ఇన్ బీజేపీస్ కంట్రోల్. అవును. ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు. ఏంటిది? నాకు అర్థం కాలేదు, ఏంటిది ఇది? శాస్త్రి గారు మీరు గట్టిగా చెప్తారు లేదా? గట్టిగానే చెప్తున్నాను సార్, ఆమె అరెస్ట్ చేసేయాలంతే. అర్జెంటుగా అరెస్ట్ చేసి లోపల పెట్టేయాలి. వినకపోతే కాల్చి అవును. పారేసారు. తర్వాత అవును సంగతి సార్. తర్వాత. అవును. అవును. ఎస్ ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్, ఉంటా. ఓ ఓ